నమస్కారం, వెల్కమ్ టు శుభోదయం. ఏంటి మరి ఏం ఆలోచిస్తున్నావు? థమ్స్ అప్ ఈస్ ఫాలింగ్ డౌన్. ఏం ఆలోచిస్తున్నావు? ఏంటో ఈ పిచ్చి బాలు ఏం చేస్తాడో బాలుకే అర్థం కాదు. ఎప్పుడు మెంటల్ లాగా ఏదో ఆలోచిస్తా ఉంటాడు. నాకు పిచ్చి నువ్వు కన్ఫర్మ్ చేస్తావా? ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కదా. అంటే నేను ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచిస్తున్నావా? నీతో మాట్లాడితే నాకు పిచ్చి పట్టేటట్టుంది. హే లేదు, నీకు ఆల్రెడీ నీ పక్కన ఉన్నాను కదా, ఆటోమేటిక్గా నేను పిచ్చిదానిలే. ఓకే ఓకే. ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. నేను నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను. ఏంటి సినిమానా? యా. అది బిర్యానీ తిన్నంత ఈజీ కాదమ్మా. కానీ బబ్బుల్ కౌన్ అవ్వాలంత ఈజీయేనమ్మా. ఎలా తీస్తావు? కెమెరాతో. హీరో హీరోయిన్స్ ఎవరు? హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్. అంటే మా ఇద్దరమేనా? హే అంటే హృతిక్ అంటే నువ్వు హృతిక్ రోషన్ కాదు, నేను ఐశ్వర్య రాయ్ కదా, అది చెప్పాను. నువ్వు ఐశ్వర్య రాయ్? యా. నువ్వు యా ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయ్ రాయ్ ఐశ్వర్య రాయ్. వెరీ గుడ్. ఎవరికి వాళ్ళు అలా ఫీల్ అవ్వాలి, తప్పదు. ఎనీవేస్, ఇప్పుడు మన ఫస్ట్ బ్యూటిఫుల్ సెగ్మెంట్ ధ్యానం యోగా ఉంది. ఐశ్వర్య రాయ్ ధ్యానం యోగా. ఓకే ఫైన్. ఇప్పుడు మన ఫస్ట్ బ్యూటిఫుల్ సెగ్మెంట్ ఐశ్వర్య రాయ్ ధ్యానం యోగాలోకి ఎంటర్ అవుతాం. యాక్ట్ సిటీ ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పటిదాకా మనం అనేక రకాలైన ఆసనాలు, దాని యొక్క ఉపయోగాలు ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఈరోజు ముఖ్యంగా గొంతుకు సంబంధించిన జబ్బులు తగ్గటానికి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వంటివి తగ్గటానికి, మలబద్ధకం తగ్గటానికి సంబంధించిన ఆసనాలు, సింహాసనం, అలాగే వజ్రాసనం. కాబట్టి ముఖ్యంగా మనం ఈరోజు ఇంతకుముందే మనం చెప్పినట్టుగా కొన్ని ఆసనాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం సింహాసనం, అలాగే గోరక్షాసనం, మలబద్ధకానికి సంబంధించిన ఆసనం. సింహాసనం గొంతుకు సంబంధించిన థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి, గొంతు బాగా రావడానికి పనికొచ్చే ఆసనం. ఇంతకుముందు 2-3 రకాలుగా మనం చేస్తున్నాం. ఈ సింహాసనం చేయడం వల్ల పద్మాసనంలో కానీ వజ్రాసనంలో కానీ చేసుకోవచ్చు. పద్మాసనం చేయలేని వాడు, మోకాళ్ళ నొప్పి ఉండేవాళ్ళు వజ్రాసనంలో కూడా మనం ఈ సింహాసనాన్ని చేసుకోవచ్చు. కాబట్టి మనం ఈ సింహాసనాన్ని, అలాగే గోరక్షాసనం చేసే ముందు మనం ఇంతకుముందు అనేక రకాలైన ప్రాణాయామాలు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు సుఖ ప్రాణాయామం, శ్వాసకు సంబంధించిన చేయడం వల్ల బాగా శ్వాస బాగా పనిచేసి మొత్తం శరీరం అంతా కూడా ఆక్సిజన్ బాగా సప్లై అయ్యి మనకి ప్రతి పార్ట్కి కూడా శరీరానికి శ్వాస బాగా పనిచేస్తుంది. అలాగే మనకి లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. శ్వాసకు సంబంధించిన జబ్బులు తగ్గటానికి పనికొచ్చే సుఖ ప్రాణాయామం. అలాగే ఏకాగ్రత బాగా పెరగడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా పనికొచ్చే ఈ ప్రాణాయామం సుఖ ప్రాణాయామం. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుడి పక్కన గాలి తీసుకుంటాం, ఎడమ ముక్కులో మూసేసి కుడి పక్కన గాలి తీసుకుని కుడి ముక్కుతోటి మూసేసి ఎడమ పక్కన గాలి వదిలేస్తాం. ఎడమ పక్కన గాలి తీసుకుని కుడి పక్కన వదిలేస్తాం. కుడి పక్కన తీసుకుని ఎడమ పక్కన వదిలేస్తాం. ఎడమ పక్కన గాలి తీసుకుని కుడి పక్కన. ఎంత నిదానంగా తీసుకుంటే అంతకంటే నిదానంగా బయటికి వదలాల. శ్వాస శబ్దం రాకుండా సుఖ ప్రాణాయామాన్ని మనం చేస్తాం. 1:2 రేషియో. 1 సెకండ్ తీసుకుని 2 సెకండ్లు బయటికి. అట్లా ఒక 10 నుంచి 15 సార్లు మనం ఈ ప్రాణాయామం చేసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా మనం సింహాసనం, అలాగే గోరక్షాసనం ఎలా చేయాలో చూద్దాం. గోరక్షాసనం, సింహాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దండాసనం, మెల్లిగా వజ్రాసనంలో. వజ్రాసనంలో కూర్చొని మెల్లిగా కాళ్ళని, 2 కాళ్ళని స్ట్రైట్గా దండాసనం నుంచి గోరక్షాసనం.
కుడి పాదాలను ఎడమ తొడలపైన, ఎడమ పాదాలను నేల కానిచ్చేసి బాడీని బాగా పైకి. గోరక్షాసనం, మలబద్ధకం తగ్గటానికి పనికొచ్చే ఆసనం. 2 చేతులు బాగా దగ్గరికి. మెల్లిగా విశ్రాంతిలో. మెల్లిగా దండాసనం నుంచి మెల్లిగా గోరక్షాసనం. మళ్ళీ ఇంకోసారి ఎలా చేయాలో చూద్దాం. దండాసనంలో స్థిరంగా కూర్చొని మెల్లిగా ఎడమ కాళ్ళని కుడి తొడల పైకి, కుడి పాదాలు నేల కానిచ్చేసి బాడీని బాగా పైకి, కాళ్ళ మడాల పైన నిలబడుకుని 2 చేతులు బాగా దగ్గరికి. ఇట్లా ఆసనంలో గాలి తీసుకుంటూ వదులుతాం. ఇట్లా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు అట్లా ఒక 15 నుంచి 30 సెకండ్లు గాలి తీసుకుంటూ వదులుతాం. ఇట్లా ఆసనాన్ని 2-3 సార్లుగా మనం చేసుకోవచ్చు. మలబద్ధకం తగ్గటానికి పనికొచ్చే గోరక్షాసనం. మెల్లిగా విశ్రాంతిలో. మెల్లిగా దండాసనం నుంచి మెల్లిగా. అలాగే సింహాసనం, గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ తగ్గటానికి సింహాసనం. మెల్లిగా పద్మాసనం, కుడి పాదాలను ఎడమ తొడలపైకి, ఎడమ కాళ్ళని కుడి తొడలపై పద్మాసనంలో ఉండి మెల్లిగా 2 చేతులు బాగా నేలకి. రెండు చేతులను బాగా లోపల పెట్టుకుని పూర్తిగా గాలి తీసుకుని నాలుకని బాగా బయట పెట్టి లోపల ఉండే గాలంతా బయటకి, లోపల గొంతు దగ్గర బాగా శబ్దం చేస్తే లోపల ఉండే గాలంతా బయటకి, నోటితో గాలిని బయటకు వదులుతుండాలి. త్రోట్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ తగ్గడానికి, గొంతు నొప్పులు తగ్గడానికి పనికొచ్చే సింహాసనం. మెల్లిగా విశ్రాంతిలో. సింహాసనం మళ్ళీ ఇంకోసారి ఎలా చేయాలో చూద్దాం. పద్మాసనం పూర్తిగా చేయలేని వాళ్ళు వజ్రాసనంలో కూడా కూర్చొని ఈ ఆసనాన్ని చేసుకోవచ్చు. సింహాసనం. మెల్లిగా పద్మాసనం. 2 పాదాలు 2 మోకాళ్ళని బాగా నేల కానిచ్చేసి 2 చేతులు బాగా లోపల పెట్టుకుని పూర్తిగా గాలి తీసుకుని నాలుకని బాగా బయట పెట్టి లోపల ఉండే గాలంతా బయటకి, తలను బాగా పైకి, నాలుకని బయట పెట్టి లోపల ఉండే గాలంతా బయటకి బాగా శబ్దం చేస్తూ గొంతు దగ్గర ఉండే ఇన్ఫెక్షన్ అన్ని తగ్గటానికి పనికొచ్చే ఆసనం సింహాసనం. ఇట్లా 2-3 సార్లుగా మనం ఈ ఆసనాన్ని చేసుకోవచ్చు. మెల్లిగా వజ్రాసనం. గోరక్షాసనం, సింహాసనం ఇప్పుడు ఎలా చేయాలో చూసాం. మరిన్ని ఆసనాలతోటి మళ్ళీ కార్యక్రమంలో మేము ముందుంటాం. మెల్లిగా వజ్రాసనం. ప్రేయర్. అసతో మా సద్గమయ తమస్యోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. చేతులు బాగా రబ్ చేసుకుని మెల్లిగా కళ్ళ దగ్గర పెట్టుకుని నిదానంగా విశ్రాంతిలో. ఏం చేస్తున్నావు? పాట ట్యూన్ చేస్తున్నాను. మై గాడ్, ఒక్క క్షణం భయం వేసిపోయింది, భూకంపం వచ్చిందేమోనని. యా అంటే నీ పాట అంత భయంకరంగా ఉంది బాలు. ఇంకెప్పుడు పాట పాడొద్దు. అర్జెంట్గా ఇప్పుడు బ్రేక్ తీసుకోవాలి. నేను ఏమి ఇల్లేను. ఇప్పుడైతే మనం తొందరగా ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. షార్ట్ బ్రేక్.